ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నేను ఎలా జీవించాలి, నేను ఎలా ఉండాలని కోరుకుంటామే కానీ ప్రభువా నేను ఎలా ఉంటే నీకు నచ్చుతాను, ఎలాంటి జీవితం నేను జీవించాలని కోరుకుంటున్నావు తండ్రి, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన జీవితం గొప్పగా ఉంటుందండి. ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం అనుకున్నట్టు జీవిస్తే ఫస్ట్లో సంతోషం ఉండొచ్చు, కానీ తర్వాత మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరిస్తే ఫస్ట్లో నష్టపోవచ్చు, కానీ తర్వాత మనం ఎన్నో అద్భుత కార్యాలు చూస్తాం. దేవుడు మనల్ని గొప్ప స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు, కానీ మనం మన ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నాం. ఒక్కసారి దేవుడిని అడుగు, ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏంటి ప్రభువా, నేను ఎలా జీవించాలి అని నువ్వు అనుకుంటున్నావు తండ్రి అని దేవుణ్ణి అడుగు. నీ ప్రణాళిక ఏంటి ప్రభువా నా ఎడల, దేవుణ్ణి అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. ఇప్పుడు ఫలితాన్ని నువ్వు అనుభవించకపోవచ్చు, కానీ అతి త్వరలో నువ్వు ఆ ఫలితాన్ని అనుభవిస్తావు. విశ్వసించు. నీ విశ్వాసం విడిచిపెట్టకు, నమ్మకంతో ఉండు.